నుండి అధిక మహిమకు దేవుడు వారిని మారుస్తాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రక్రియ దేవుడు మన జీవితంలో తలెత్తే ప్రతి పరిస్థితిని కూడా మలచి సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు అని కూడా మనం చెప్పుకున్నాం. కనుక జీవితంలో విశ్వాసుల యొక్క జీవితంలో ముఖ్యంగా వచ్చే ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క సెలవు లేకుండా, అనగా దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవునికి తెలియకుండా సంభవించదు అనేది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి కలిగినా, అది ఏదైనా సరే, కడకు మరణమైనా సరే, దేవునికి తెలియకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుడు సెలవియ్యకుండా, లేక దేవుడు అది మన జీవితంలో సంభవించటానికి అనుమతిని ఇవ్వకుండా అది జరగదు. కడకు అది భోజనం చేసే విషయంలోనైనా కూడా అంతేనట. ప్రసంగి చెబుతాడు, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషంగా ఉండుట ఎవరికి సాధ్యము అంటాడు. భోజన పానాదుల విషయంలోనే కాదు, ప్రతి దినము దేవుని యొక్క అనుమతితోనే సమస్తము జరుగుతాయి. అయితే కొన్నిసార్లు మనము దేవునికి అవిధేయులమైనందు చేత, లేక దేవుడు నియమించినటువంటి పరిధిని దాటేసినందుచేత, దేవుడు నీ జీవితంలో వాటిని జరిగించుట దేవుని యొక్క చిత్తము కాకపోయినా, నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని సంగతులు సంభవించే అవకాశం ఉంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నా జీవితంలో ఏదైనా జరుగుతుందా అంటే, ఒకవేళ దేవుని చిత్తంలోంచి మనం బయటికి వెళ్ళిపోతే జరుగుతుంది. అది కూడా దేవుడు ఆపడు. ఎందుకంటే అందులో దేవుని చిత్తం ఏంటంటే, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినప్పుడు, లేక దేవుడు నియమించినటువంటి పరిధిని దాటిపోయినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పర్యవసానాలు కలుగుతాయో అది కూడా నేను తెలుసుకోవటం, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం దేవుని యొక్క చిత్తం. అందుచేత కొన్నిసార్లు దేవుడు వాటిని సంకల్పించకపోయినా, దేవుడు వాటిని నియమించకపోయినా, మన యొక్క జీవితంలో మనమే కొని తెచ్చుకునేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే దేవుడు దానిని కూడా మన మేలు కొరకు మలిచే అవకాశం ఉంది. అందుచేత ఈ క్రియను సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవటం అవసరం. ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా మనలను బాధ పెట్టే పరిస్థితులు, మనలను మానసికమైన ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు మనం 4 రకాలుగా స్పందిస్తాం. మొదటిది ఏంటంటే, ఏ పరిస్థితిని మనం మార్చుకోగలం అనే ఆలోచనలో నుంచి వచ్చినటువంటి స్పందన. ఏ పరిస్థితి అయినా మన చేతిలో ఏమీ లేదు. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మనం ఎదుర్కోవటమే. దాని గురించి కేకలేసేసి, దాని గురించి రకరకాలుగా భావోద్రేకాలను కనపరిచి, ఆ పరిస్థితిని గురించి నలుగురికి చెప్పుకొని ఏడ్చినందువలన ఏం ఉపయోగం జరుగుతుంది? ఏం ఉపయోగం ఉండదు. ఎవరు మన యొక్క బాధను తీసేయలేరు, మన పరిస్థితిని మార్చలేరు. కాబట్టి ఏం చేస్తే మంచిది అంటే, మౌనంగా దానిని భరించటమే మనం నేర్చుకోవాల్సిన విషయం అని కొందరు స్పందిస్తారు. అది ఒక రకమైనటువంటి స్పందన. మరొక స్పందన ఏంటంటే, ఇలాంటి మానసికమైన ఒత్తిడి కలుగుతూ ఉన్నప్పుడు, లేక జీవితంలో
మనకిష్టం కాని సంగతులు జరుగుతూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి మానసిక ఆందోళన అనుభవించేవారు చాలామంది ఉన్నారు. ఆ మానసికమైనటువంటి ఆందోళనలో నుంచి భయంకరమైనటువంటి కోపావేశాలు బయటకొస్తాయి. దాని వలన మనం చాలాసార్లు తిరుగుబాటు చేస్తాం. మన విసుగుదలను రకరకాలుగా వ్యక్తం చేస్తాం. ఇది చాలా తీవ్రం. కొన్నిసార్లు ఇలాంటి వారు మానసికంగా కూడా పిచ్చివాళ్ళైపోయేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు వారు ఇతరులకు హాని చేసేటువంటి ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వారి జీవితంలో సంభవించేటువంటి సంగతులు అంత కఠినంగా ఉండటం చేత వారికి తీవ్రమైన మానసిక ఆందోళన. ఆ ఆందోళనలో నుంచి కోపము, చిరాకు, ఇక రకరకాలైనటువంటి భావోద్రేకాలన్నీ బయటకు వస్తాయి. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది మరో రకమైనటువంటి స్పందన. మరికొందరు ఇలాంటి పరిస్థితులు వారి జీవితంలో సంభవిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం సెల్ఫ్ పిటీ అంటాం. అంటే వారి మీద వారే జాలి పడతారంట. ఎలాగూ వాళ్ళు ఏమనుకుంటారంటే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని తమలో తామే కృంగిపోతారు. వీరు వారి యొక్క భావోద్రేకాలను బయటికి కనపరచొచ్చు, కనపరచకపోవచ్చు. కానీ వారి యొక్క జీవితంలో మాత్రం నేను ఇంతేలే, నన్నెవరో పట్టించుకోరలే, నేను ఇలా బాధపడవలసిందే అని తమ్మును తాము నిందించుకుంటారు. ఆ నిందలో నుంచి చాలాసార్లు చాలామందిని, చాలా పరిస్థితులను నిందించేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని సెల్ఫ్ పిటీ అని అంటారు ఇంగ్లీష్. స్వీయ జాలి, తమ మీద తామే జాలి పడతారన్నమాట. అంటే తమ జీవితం గురించి ఏదో ఒక తెలియని నిరుత్సాహం, ఏదో ఒక తెలియని అవివేకయుక్తమైనటువంటి ఒక భావం. నా జీవితం ఇంతే, దేవుడు నాకు ఇలాగే రాసిపెట్టాడు అని అలా అనేసుకొని వారి మీద వారే జాలిపడి అలాగ నిందతో వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఎవరైనా పలకరించి మధ్యలో ఏమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే, ఏం బాగున్నావులేండి, మా పరిస్థితి ఇంతే అంటారన్నమాట. అంతే. అంటే అలాంటి సమాధానం వచ్చింది అంటే వారు వారి పరిస్థితిని బట్టి వారినే నిందించుకునేటువంటి స్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 రకాలైనటువంటి స్పందనలు కూడా మనకి మేలు చేసేవి కావు. అయితే ఒక విశ్వాసిగా నీ స్పందన, నా స్పందన ఎలా ఉండాలి? దేవుని యొక్క కార్యాలను మన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా ఒక్కొక్కటి ఆయన మన యొక్క జీవితంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మన స్పందన ఎలా ఉండాలి అంటే, దీనిని అనుమతించిన వాడు దేవుడు అనే విషయాన్ని మొట్టమొదట రియలైజ్ అవ్వాలా. నా జీవితంలో ఈ పరిస్థితి దేవునికి తెలియకుండా రాలేదు. విశ్వాసి యొక్క స్పందన. కాబట్టి దానిని యథాతథంగా అంగీకరించి అందులో దేవుడు ఏర్పాటు చేసినటువంటి పాఠాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడడం విశ్వాసి యొక్క స్పందన. ఇది జీవితాన్ని అభివృద్ధి పరుస్తుంది. నీ జీవితంలో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. పాజిటివ్ వైబ్స్ అని అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడే నీకు డెవలప్ అవుతాయి. నువ్వు పరిశుద్ధతలో అభివృద్ధి పొందుతావు. ఎవ్వరి మీద నీకు చేదైనటువంటి భావం ఉండదు. దేవుని సన్నిధిలో మొరపెడతావు. దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రతి పరిస్థితి తీసుకొస్తావు. ఆ పరిస్థితిని యథాతథంగా నీ జీవితంలోనికి అంగీకరిస్తావు. అందులో దేవుడు నిర్ణయించిన పాఠాన్ని నేర్చుకుంటావు. పరిశుద్ధపరిచేటువంటి మార్గంలో ఇలాంటి యాటిట్యూడ్ చాలా అవసరం అండి. ఇలాంటి యాటిట్యూడ్ చాలా అవసరం. లేదంటే మన యొక్క హృదయంలో లోపల దాక్కున్నటువంటి ఆ చేదైనటువంటి భావం
నీ జీవితాన్ని ఒక రోజున పేక మేడలాగా కూల్చేస్తుంది అన్నమాట. అందుచేత ప్రతి పరిస్థితిని, ప్రతి భావాన్ని, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఏదైనా ఒక నొప్పి, ఏదైనా ఒక బాధ పరిష్కరించబడకుండా అలా ఉండిపోతే ఈ రోజున ప్రభువుకు అప్పగించి దాని నుంచి సంపూర్ణమైన విడుదల పొందటం అనేది మనకి అవసరం. ఎందుకంటే దేవుడు మనకు అలాంటి విడుదలను ఇవ్వటానికే ఆయన పూనుకున్నాడు. కానీ మనం నిత్యము భారంతో కృంగిపోతూ విశ్వాస జీవితం అంటే ఇలాగనే ఉంటుంది అని విచారాన్ని కన్నీటిని వ్యక్తం చేస్తూ అలాగనే జీవించడం మన యొక్క క్రైస్తవ జీవితం అనుకోవటం చాలా పొరపాటు. అలాగ ఉండటానికి దేవుడు మనలను సృష్టించలేదు, విడుదల చేయలేదు. ఆయన విడుదల చేసినప్పుడు అది సంపూర్ణమైన విడుదల. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో పౌలు చాలా చక్కని విషయం చెప్పాడు. అదేంటంటే దైవ భక్తి విషయంలో 4:7 ఏం చేయాలంట? నీకు నీవే సాధకం చేసుకో, ప్రాక్టీస్, సాధకం చేసుకో. దైవ భక్తి ఒకవైపు మనకు అర్థమవుతూ ఉంది, కానీ నిత్య జీవితంలో దాని యొక్క శక్తిని మనం నిజంగా అనుభవించలేకపోతున్నాం. కానీ ఆ శక్తిని నువ్వు అనుభవించాలంటే నీ జీవితంలో ఏదైతే దేవుడు నీ యొక్క గ్రహింపులోనికి తీసుకొని వచ్చాడో దానిని సాధకం చేయటం అవసరం. దీన్ని ఇంకొకలా చెప్పాలంటే నీకు నీ జీవితం మీద ఒక క్రమశిక్షణ అవసరం. వ్యక్తిగతమైన క్రమశిక్షణ. నిన్న మనం చూసినటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పిస్తాడు అని మనం చూసాం. దేవుడు క్రమశిక్షణ నేర్పించినప్పుడు అందులో 2 విషయాలు ఉన్నాయని చెప్పాం. మొదటి విషయం ఏంటంటే దేవుడి విషయాన్ని మనకి తెలియజేస్తాడు. రెండో విషయం ఏంటంటే దాని ప్రకారంగా మనం నడుచుకునేలాగా చూస్తాడు. ఒకవేళ అది తెలిసిన తర్వాత కూడా ఎరిగి చెడిపోతే దేవుడు దండనతో సరిచేస్తాడు. అది దేవుడు చేసేటువంటి క్రమశిక్షణ. దేవుడి పని చేస్తూ ఉండగా మనము కూడా దేవుని యొక్క కార్యానికి లోబడుతూ దేవుడు పని చేస్తూ ఉండగా ఆయనతో సహకరించాలంటే వ్యక్తిగతమైనటువంటి ఈ సాధన అవసరం. అందుకే ఇక్కడ ఆ మాట మీరు గమనించండి. నీకు నీవే. ఎవరు చేయాలంట? నీకు నీవే. దేవుడు ఏదైతే బోధించాడో, దేవుడు ఏ కార్యమైతే చేస్తూ ఉన్నాడని నీవు తెలుసుకున్నావో దానికి అనుగుణంగా నీకు నీవే సాధకం చేసుకో. ఇది వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణకు సంబంధించిన విషయం, లేక వ్యక్తిగత నియంత్రణకు సంబంధించిన విషయం. జస్ట్ ఒక పేజ్ మనం తిరిగేస్తే 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏ ఆత్మను దేవుడిచ్చాడో అని, శక్తియు ప్రేమయు, ఆ రెండింటిని వదిలేస్తే ఈరోజు మనకు కావలసిన మాట ఇంద్రియ నిగ్రహము. ఈ మాటని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము. అలాగా నా యొక్క ఇంద్రియాలన్నీ కూడా నా అదుపులోనే పనిచేసేటట్టు, నా అదుపులో అనేటప్పుడు ఇప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి నా ఇంద్రియాలన్నీ పని చేయాల.
ఒకప్పుడు నేను నోరు తెరిస్తే చాలు బూతులు వచ్చేవి, అది నా అలవాటు. కానీ ఇప్పుడు నా నోటి మీద నాకు నియంత్రణ ఉండాలా. ఒకప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే చాలు కోపంతో ఊగిపోయేవాడిని. ఇప్పుడు నా మీద నాకు నియంత్రణ ఉండాలా. నా చెయ్యి మాటి మాటికి లేచేది, నియంత్రణ ఉండాలి. నా కాళ్ళు ఎక్కడికెక్కడికో ప్రయాణం చేసేవి, నియంత్రణ ఉండాలా. నేను ఈ మధ్య ఒక మంచి విషయం విన్నాను. 40 రోజులు కొంతమంది వారి చెడు అలవాట్లను అలా ప్రక్కన పెట్టాలని ఒక సమర్పణ చేసుకున్నారంట. మంచి విషయం. వారి యొక్క చెడు అలవాట్లను ఒక 40 రోజుల పాటు, అంటే ఈ 40 రోజులు మనం ఆచరిస్తూ ఉన్నటువంటి 40 రోజుల ధ్యానాల కాలంలో వారి చెడు అలవాట్లను కొన్నింటిని మానేయాలని ఒక సమర్పణ చేసుకున్నారంట. మంచిదే, కానీ ఈ సమర్పణ 40 రోజులకి పరిమితం చేయకండి. లెట్ ఇట్ కంటిన్యూ, లెట్ ఇట్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక మంచి మార్పుకి అదొక నాంది పలకాలంతే. క్రమశిక్షణ అవసరం. శరీరాన్ని మనం ఆ రీతిగా లోపరుచుకోకపోతే చాలా కష్టం. శారీరక వ్యాయామం మనకి అవసరం. ఆ వ్యాయామం మన యొక్క అవయవాలన్నీ కూడా చక్కగా పని చేసేలాగా చేస్తుంది. మనలో చాలామంది వ్యాయామాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగనే కొంతమందికి ఫిజియోథెరపీ చేయిస్తారు. నా చెయ్యి చాలా రోజులుగా కట్టు కట్టేసి ఉంది కాబట్టి నా చెయ్యి ఇలాగనే ఉండిపోతూ ఉంది కాబట్టి దీన్ని నేను మరలా ఆడించాలంటే ఏం చేయాలా? దాన్ని ఫిజియోథెరపీ చేయించాలా. దానికి ఏం చేస్తారు వాళ్ళు? 10 సార్లు నీ చేతిని ఇలాగ ఆడిస్తానే ఉంటారు. అలా చేయాల్సిందే. చేస్తూ ఉన్న కొలది అది నీ నియంత్రణలోనికి వస్తుంది, స్టిఫ్నెస్ పోతుంది. దానికి ఉన్నటువంటి ఆ స్టిఫ్నెస్ పోయి అది ఫ్రీ అవుతుంది. అప్పుడు నువ్వు ఎలా ఉపయోగించాలనుకుంటే అలా నీ చేయి నీకు ఉపయోగపడుతుంది. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో దైవభక్తి విషయంలో కూడా సాధకం చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. సాధకం చేయటం, ప్రాక్టీస్ చేయటం, శరీరాన్ని లోపరుచుకోవటం. ఇవన్నీ కూడా స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. నీ శరీరానికి నీ మనస్సుకి మధ్యలో ఆ కనెక్షన్ ఉండాలి. చాలాసార్లు ఏం జరుగుద్దంటే మనకి మనస్సులో చాలా ఆశ ఉంటుంది, కానీ మన శరీరం సహకరించకపోవటం వల్ల బద్ధకించేస్తుంది. ఉదాహరణకి మనలో కొంతమందికి ఈరోజు ఆలయానికి వెళ్ళిపోవాలా అని ఉదయం అనుకోవచ్చు, సాయంత్రం అయ్యేటప్పటికి శరీరం అలిసిపోతుంది, ఈరోజు వద్దులే అని మానేయవచ్చు. బట్ అక్కడే కొంచెం నువ్వు శ్రమ తీసుకొని నీ శరీరాన్ని లోపరుచుకోవాలి. పర్వాలేదులే, ఈ ఒక్కరోజే కదా, నువ్వు ఒక్కరోజు కూడా వద్దు. పర్వాలేదులే, ఈ ఒక్క పనే కదా, నువ్వు ఒక్క పని కూడా వద్దు. అందులో కూడా నువ్వు అలా గనక అలవాటు పడితే, ఒక్కరోజు మానేయటం అలవాటు పడితే అది చాలా రోజులకి దారి తీయొచ్చు చాలా రోజులకి దారి తీస్తుంది, చెప్పలేం.
అది పూర్తిగా సెలవు పెట్టేవచ్చు కూడా. ఉదయాన్న ప్రార్థన చేసే అలవాటు ఉందా? లేచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఉంటే చాలాసార్లు ఆ విషయంలో కూడా నీ శరీరం నీకు సహకరించదు. ఈరోజు బాగా అలసిపోయాను, ఇంకొంచెం నిద్ర వస్తుంది. ఓకే. అప్పుడు యాక్చువల్‌గా మనం చేయవలసింది ఏంటంటే, నిజమే నువ్వు బాగా అలసిపోయావు. అందులో అనుమానం లేదు. అది వాస్తవం అది. నిజమే. ఎందుకంటే రాత్రి నువ్వు పడుకునేటప్పటికి 1 2 గంటలో అయిపోయింది. ఉదయం లెగలేవు నువ్వు. దానికి నువ్వేం చేయాలా? ప్లాన్ చేసుకోవాలా? నాకెందుకు 1 2 అవుతుంది? మనం కొన్నిసార్లు చాలా చిన్న చిన్న అనవసరమైన విషయాలతో టైంని అలాగ వేస్ట్ చేయటం బాగా నేర్చుకుంటాం. వీ కెన్ అవాయిడ్ మెనీ థింగ్స్. పైగా కొంతమంది ఏమంటారంటే, ఎర్లీగా పడుకుందామంటే నాకు నిద్ర రాదు. కరెక్టే. కానీ సాధకం చేయి. సాధకం చేయి. డే ప్లాన్ చేసుకో. నీ శరీరాన్ని లోపరుచుకో. కొన్నిసార్లు అవసరమైతే ఈ క్రమంలో ఉపవాసం కూడా నీకు సహకరిస్తుంది. సహకరిస్తుంది. అంటే ఏ వాక్యం అయితే నీకు బోధించబడింది, ఇక్కడ పౌలైతే ఏ వాక్యాన్నైతే నేను ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నానో, ఆ ప్రకటించే విషయంలో నేను భ్రష్టుడినైపోకూడదని నేను నా శరీరాన్ని నలగొట్టి లోబర్చుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఈ సాధన అవసరం. ఇది వ్యక్తిగతమైనటువంటి సాధన. నేను అందరికీ ఒకటే నేను చెప్పట్లేదు. ఉదయాన్నే 5 గంటలకే లేసి అందరూ నో, నేను అలా చెప్పట్లే. లేకపోతే అందరూ ఉపవాసం చేయండి నేను చెప్పట్లేదు ఆ మాట. కానీ నీకు ఏది సూట్ అవుతుందో అది నువ్వు తెలుసుకో. నీ యొక్క భక్తి జీవితం ఎలా నువ్వు ప్రాక్టీస్ చేయగలవో దానిని మనస్సు పెట్టి ప్రాక్టీస్ చేయి. కొన్నిసార్లు ఇంత వాక్యం విన్న తర్వాత మనకు అలవాటైనటువంటి కొన్ని ప్రదేశాలు, కొన్ని సైట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా. వెళ్ళిపోయిన వెంటనే ఎంత నేర్చుకున్నటువంటి వాక్యము ఆవిరైపోతుంది ఒక్కసారిగా. మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తాం మనం. సో కాబట్టి సాధన అవసరం. కొన్నిసార్లు నీ మనస్సు పీకుతూ ఉంటుంది, నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. నీ మనస్సు లాగేస్తూ ఉంటుంది, నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఇది భక్తి విషయంలో నీకు నీవే సాధకం. నువ్వు గనక నిలవబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితం చాలా చక్కగా మారిపోవటం నువ్వు గమనిస్తావు. నీ ఆలోచన విధానం మారిపోద్ది, నీ మాటలు మారిపోతాయి, నీ ప్రవర్తన తీరు మారిపోద్ది, నీ అలవాట్లన్నీ మారిపోతాయి. నువ్వు క్రీస్తులో ఒక నూతనమైనటువంటి వ్యక్తివిగా మారిపోతావు. బేసిక్గా చెప్పాలంటే ఈ దైవభక్తి విషయంలో సాధకం శరీరానికి సంబంధించింది కాదు, కానీ నీ మనస్సుకి సంబంధించింది. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కలిపి ఉన్నాయి. అది మనం చదువుదాం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఇందులో మనం గుర్తించవలసిన మాట చిత్తవృత్తి యందు. చిత్తవృత్తి యందు నూతన పరచబడాల. చిత్తవృత్తి అంటే
వృత్తి అంటే మై ప్రొఫెషన్. ఏదైతే నా జీవితాన్ని బలంగా అంటిపెట్టుకొని ఉందో, లేక ఏదైతే నేను అలవోకగా చేయగలనో, అలవాటుగా చేస్తానో, ఆ పని నా చిత్త వృత్తి యందు మార్పు రావాలంట. అక్కడ మార్పు వస్తే ప్రతి అవయవము నీ స్వాధీనమవుతుంది. నీ స్వాధీనమవుతుంది. కొంతవరకు ఫిజికల్ ఎక్సర్సైజు నీకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పెన్నుతో నేను వ్రాయాలి అంటే, లేక బ్రష్‌తో నేను పెయింట్ చేయాలి అంటే, బ్రష్‌ని హ్యాండిల్ చేయటం అనేది నా యొక్క చేతికి రావాలి. అంటే నా మజిల్స్ వాటికి అలవాటు పడాలి. ఎంత ప్రెషర్ పెట్టాలా, ఏ యాంగిల్‌లో దాన్ని పట్టుకోవాలా, ఇవన్నీ కూడా నా చేతికి, మజిల్స్‌కి కొంత అలవాటు అవ్వాలి. కానీ ఆ చెయ్యి నిజంగా నేను అనుకున్న ప్రకారంగా రాయాలి అంటే, నా మనస్సులో ఆ పిక్చర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా మనస్సులో ఉన్నటువంటి ఆ పిక్చరు ఇంకా పాతదే అయితే, ప్రాచీన స్వభావానికి సంబంధించిందే అయితే, అప్పుడు నేను ఎంత కాదనుకున్నా నా శరీర అవయవాలు నా ప్రాచీన స్వభావం చొప్పునే నడుస్తాయి. అందుకే ఏమన్నాడంటే, మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. చిత్తవృత్తి యందు నీ ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. నీవింతకుముందు ఆలోచించేటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. ఎదిగో భోజనం అయిపోయిన వెంటనే కొంతమందికి ఒక దురలవాటు ఉండొచ్చు. ఇప్పుడు అది మానేసేయాల. ఆలోచన వచ్చింది కానీ కట్ చేయాలి. అక్కడే సాధన అవసరం. అక్కడే సాధన అవసరం. ఎక్కడ మన మైండ్ స్ట్రక్ అయిపోతుందో దేవునికి విరోధంగా, అక్కడ మనకి సాధన అవసరం. వాటిని సాధన చేయాలి. సాధన చేయాలి. కేవలం దురలవాట్ల విషయంలో మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా మన మనస్సులో జరిగేటువంటివి దేవునికి విరుద్ధమైనవి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం నియంత్రించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకని దేవుని వాక్యం ఈ విధంగా మనకు ఒక సజెషన్ చేస్తుంది, లేక మనకు ఒక మార్గనిర్దేశం చేస్తుంది. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఒక వాస్తవాన్ని గురించి మాట్లాడుతుంది. చూడండి, 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. అంటే శరీరానుసారులు ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారంటే, శరీర సంబంధమైన విషయాల దగ్గర స్ట్రక్ అయిపోయారు. కానీ ఇప్పుడు విశ్వాసులు ఆత్మానుసారులు కదా, వారు శరీరానుసారులుగా ఉండకూడదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ శరీరసారులు ఆత్మానుసారులుగా వారు ఏం చేయాలంటే, ఆత్మ విషయాల మీద వారి యొక్క మనస్సును నిలపాలి. అందుకే కొలస్సీ పత్రికలు ఏమంటాడంటే, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే దేని మీద ఉంచాలంట మనస్సు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టొద్దు అంటాడు. మీరు ప్రభువుతో పాటు లేచిన వారు అనగా, మన యొక్క ప్రాచీన స్వభావం విషయంలో, మన అహం విషయంలో చనిపోయి ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించే విషయంలో మనము తిరిగి లేచినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. మీరు క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైన ఎడల. సో మన మనస్సులోనే ఒక పెద్ద మార్పు జరగాలన్నమాట. ఒక పెను మార్పు జరగాల. అది జరగకుండా నీ చేతిని కానీ, నీ కంటిని కానీ, నీ నోటిని కానీ, నీ శరీరాన్ని కానీ నువ్వు నియంత్రించుకోవటం అసాధ్యం. కనుక పెను మార్పు మనసులో జరగాలి. చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. చిత్తవృత్తి యందు
నూతనపరచబడాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2 విషయాలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడట. అంటే అంటే అర్థం ఏంటి? వారి కడుపే వారి దేవుడు. ఇంకొక మాట తర్వాత ఏమన్నాడు? వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. కారణం అది, వారి మనస్సు భూ సంబంధమైన వాటి దగ్గర స్టక్ అయిపోయింది. ఇప్పుడు అది విడిపోవాలి. అది విడిపోతే అప్పుడు వారు ఎదుగుతారన్నమాట. ఇలాంటి మాటే మనం తెస్సలోనికయ పత్రికలో కూడా ఇంతకుముందు చదివాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాల్లో మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని చెబుతూ, ప్రతివాడు తన తన ఘటమును పరిశుద్ధత విషయంలో ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం అంటాడు. అక్కడ ఒక మాట చెప్తాడు, జారత్వములో నుండి నీ ఘటమును కాపాడుకో. శరీరము నిన్ను ఎక్కడ లాగేస్తుందో, ఎక్కడ నిన్ను పట్టి బంధించేస్తూ ఉందో అది నువ్వు ఎరిగి దానికి వ్యతిరేకంగా నువ్వు సాధకం చేసుకోవాలి. ఇక్కడ తెస్సలోనికయ పత్రికలో కానీ ఈ ఫిలిప్పీ పత్రికలో కానీ చెప్పినటువంటి ఈ విషయాలు ఇవన్నీ కూడా నేచురల్ యాపిటైట్స్, అంటే మన శరీరానికి సహజంగా ఉండేటువంటి అవసరాలే, కోరికలే. కానీ దానికి ఒక పరిధి ఉంది. దేవుడు నిర్ణయించాడు ఒక పరిధి. దానికి ఒక క్రమాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ యొక్క లైంగిక వాంఛ వివాహములోనే తీరటం దేవుని యొక్క క్రమం. అది దాటితే అది శరీర క్రియ అవుతుంది. ఆకలి వేసినప్పుడు భోజనం చేయటం తప్పు కాదు, కానీ తిండిపోతూ అయితే అది శరీర క్రియ అవుతుంది. దే ఆర్ వెరీ నేచురల్. అవి సహజమైనటువంటి కోరికలే శరీరానికి సంబంధించి. కానీ దేవుడు దానికి ఒక పరిధి నిర్ణయించాడు, ఒక క్రమం నిర్ణయించాడు. ఆ క్రమాన్ని తప్పినప్పుడు అది శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది, దేవుని ఎదుట పాపముగా మారిపోతుంది. కానీ శరీరం అలాగనే లాగుతుంది. శరీరం అలాగనే లాగుతుంది. అక్కడ నియంత్రణ అవసరం, అక్కడ సాధన అవసరం. ఒకప్పుడు అలవాటు పడినటువంటి జారత్వము ఇప్పుడు దేవుని యొక్క పరిధిలో మాత్రమే నివసించటానికి, అభ్యాసం చేయటానికి నిన్ను నీవే సాధకం చేసుకోవాలి. ఈ సాధకం జరగాలంటే మనస్సు ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టాలి. చూడండి, అందుకే ఇదే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో,
ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. మన ధ్యానమే మారిపోవాలి కంప్లీట్గా. ఒకప్పుడు నీ ధ్యానం శరీర సంబంధమైన ధ్యానం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ధ్యానం ఎక్కడ ఫిక్స్ అవ్వాలంట? ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో అంటే మంచివో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఈ సాధన మనం ఇప్పుడు చేయాలి. ఓకే, నీకు ఏ పని లేదు, నీవు ఇంటి దగ్గర ఉన్నావు. నీ మైండ్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? నీ మనస్సులో ఏమి పరిగెడతా ఉంది? లేదు, నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు, ఏదో పని చేసుకున్నావు, ఆఫీసులో ఉన్నావు, ఏదో పని చేసుకుంటున్నావు, బట్ మైండ్లో ఏదో పరిగెడతా ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్? ఏం పరిగెడుతుంది నా మనసులో? అది దేవునిదా లేక శరీర సంబంధమైనదా? ధ్యానం ఉంచుకొనుట అంటే అది అర్థం. నీ మనస్సులో నిరంతరం పరిగెడుతూ ఉన్నా చూసారా, అది ఏంటో. బట్ అలా పరిగెత్తేది సత్యమైందేనా, మాన్యమైనదేనా, న్యాయమైనదేనా, పవిత్రమైనదేనా, రమ్యమైనదేనా, ఖ్యాతి కలిగినదేనా అనేది ఆలోచించాలంట. వాట్ ఈస్ రన్నింగ్ ఇన్సైడ్ యువర్ మైండ్? నీ మనసులో నిరంతరం పరిగెత్తే ఆలోచన ఏంటి? అక్కడ గనక మనం సాధన చేయగలిగితే మన జీవితంలో చాలా మార్పు కనపడుతుంది. చాలా మార్పు కనపడుతుంది. సో ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ మనకి అవసరం. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అనేది పరిశుద్ధతకు ప్రత్యామ్నాయం కాదు. అంటే కొంతమంది ఒక డిసిప్లిన్కి అలవాటు పడతారు. మెయిన్ పంక్చువాలిటీకి అలవాటు పడతారు. కానీ అలా పంక్చువల్గా ఉండటమే పరిశుద్ధత అనుకోకూడదు. కానీ పరిశుద్ధతకు పంక్చువాలిటీ అవసరం, పరిశుద్ధతకు క్రమశిక్షణ అవసరం, పరిశుద్ధతకు వ్యక్తిగతంగా ఇంద్రియ నిగ్రహం అవసరం. అది లేకుండా పరిశుద్ధతలో ఎదగటం అనేది సాధ్యం కాదన్నమాట. సో ఇప్పుడు మనకి 2 విషయాలు అర్థమవుతున్నాయి. పరిశుద్ధతలో ఎదగటానికి ఒకటి, దేవుడు నేర్పించేటువంటి క్రమశిక్షణకు మనం లోబడాలా. 2, మనము కూడా దేవుని యొక్క చిత్తానికి, దేవుడు చేస్తున్న కార్యానికి అనుకూలంగా మనలను మనం క్రమపరుచుకోవాలా, వ్యక్తిగత క్రమశిక్షణలో నడవాలా. అప్పుడు పరిశుద్ధత అనేది మన యొక్క జీవితంలో నిరంతరం ఎదుగుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ కార్యం జరుగుతుంది అలాగా. దేవుని యొక్క ఆత్మకార్యం జరుగుద్ది అలాగా. చూడండి, ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకంటే నీ లోపల పనిచేస్తూ ఉన్నవాడు దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మకు నీవు అనుకూలంగా సాధకం చేసుకోకపోతే దేవుడు దుఃఖపడతాడు. ఇంకొక మాట ఉంది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 19లో. అక్కడ ఒక చిన్న మాట, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అనగా దేవుని యొక్క ఆత్మ నీలో మాట్లాడుతూ ఉండగా ఆ ఆత్మస్వరాన్ని నువ్వు ఆపొద్దు, దానికి విధేయత చూపించు. అప్పుడు ఈ మనస్సులో మార్పు వస్తుంది అన్నమాట. ఒకవైపు దేవుని యొక్క ఆత్మస్వరం వినపడుతూ ఉన్నా మనం దాన్ని నిర్లక్ష్యం చేసి, లేక దాన్ని నోరు నొక్కేసి,
మన యొక్క శరీర క్రియలను మాత్రమే మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యం జరగదు. ఒక విధంగా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మనం పరిశుద్ధంగా జీవించటానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తాడు. అలాంటిది ఆయన స్వరమే మనం నొక్కేస్తే ఇంకా మనకి పరిశుద్ధత సాధ్యమా? చివరిగా ఒక మాట చదివి ముగించేద్దాం. తెస్సలోనికలు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాబట్టి ఉపేక్షించువాడు అంటే వద్దని తృణీకరించువాడు. ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచు ఉన్నాడు. ఆ ముందు చెప్పినటువంటి విషయం అంతా ఏంటంటే పరిశుద్ధత గురించి మాట్లాడాడు. ఈ పరిశుద్ధతనే గనక మనం ఉపేక్షిస్తే అంటే తృణీకరిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం తృణీకరిస్తున్నాం. పరిశుద్ధాత్మను తృణీకరించడం ద్వారా మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి అవిధేయులమవుతున్నాం. అది చెప్పాడు అక్కడ. అందుచేత మనలను ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ స్వరానికి, ఆయన చేసేటువంటి క్రమశిక్షణకు లోబరుచుకోవటం, అది సాధకం చేయట. దైవ భక్తిలో సాధకం అంటే అదే. ఈ విధమైనటువంటి సెల్ఫ్ డిసిప్లైన్ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఉంటే దేవుని యొక్క కార్యం చాలా చక్కగా, రమ్యంగా, దినదినాభివృద్ధి చెందుతూ పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ఆ క్రీస్తు యొక్క సారూప్యంలో ఒక రోజున నిలబడతాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. రేపటి దినం మరలా సాయంత్రం 6:30 గంటలకి మనం కలుసుకుందాం. అయితే అంతవరకు ఈ విషయాలను ధ్యానం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా సాధన చేయాలని కోరుతూ ఉన్నాను. అందరూ తల ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మా పరలోకపు తండ్రి, మమ్మను ప్రేమించినవాడా, మా ఎడల ఉన్నతమైన ప్రణాళికను కలిగి నీ శక్తి యావత్తును వెచ్చించి మమ్మను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి నీవు చేస్తూ ఉన్న క్రియకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గనుక ప్రభువా, మేము నీకు అనుకూలంగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. దైవ భక్తి విషయంలో మాకు మేమే సాధకం చేసుకునేటట్టు మాకు సహాయం దయచేయండి. మేము విశ్వాస విషయంలో నీ యొక్క వాక్యాలు మా యొక్క జీవితంలోనికి అన్వయించుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, బద్ధకించకుండా మాకు నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విషయాల మీద మా మనస్సును నిలపాలో, ఏ విషయాల మీద మా మనస్సును నిలపకూడదో సాధకం చేసుకునేటట్టు మాకు సహాయం దయచేయండి. మా చిత్త వృత్తి యందు మేము నూతన పరచబడినటువంటి వారు మగునట్లు మేము సాధకం చేయలాగిన మాకు నీ కృప దయచేయండి. మా అనుదిన జీవితంలో ఈ సాధకం నిత్యము జరుగునట్లు సహాయం దయచేయండి. మమ్మల్ని మీరే బలపరచుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మనదిన ఆహారం నేను మాకు దయచేయం. మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సదాకాలం తోడే ఉండునుగాక.
ఆమేన్.